హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో వ్యూస్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్ గురించి చూద్దాం. మనకొచ్చేసి ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది. రైట్? వ్యూస్ అనేవి. నార్మల్‌గా మనకి ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వ్యూస్, ట్రిగ్గర్స్ లైక్ ఇండెక్సెస్ వీటి గురించి అడుగుతా ఉంటారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. వాట్ ఈస్ ఎ వ్యూ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్? A view in SQL Server are nothing more than a compiled SQL query. It's a compiled SQL query. Compile చేస్తాం రైట్ ముందుగానే కంపైల్ చేస్తే ఒక SQL query. Like we can also consider the view as virtual table. సో ఈ వ్యూని మనం వర్చువల్ టేబుల్ అని కూడా అనొచ్చు. యాజ్ ఎ వర్చువల్ టేబుల్, ది వ్యూస్ do not store any data physically by default. దట్ మీన్స్ ఈ వ్యూ అనేది కూడా మనకి ఫిజికల్ గా అంటే టేబుల్‌లో ఎలా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిజికల్‌గా స్టోర్ చేస్తున్నామో, అలా ఈ వ్యూలో మనం స్టోర్ అనేది చేయలేం. దట్ మీన్స్ ఈ వ్యూ అనేది స్టోర్ అనేది చేసుకోలేదు యాక్చువల్‌గా. బట్ ఇఫ్ వి వాంట్ దెన్ వి కెన్ చేంజ్ దిస్ డిఫాల్ట్ బిహేవియర్. సపోజ్ మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఈ వ్యూ యొక్క డిఫాల్ట్ బిహేవియర్‌ని మనం చేంజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి మనం ఉన్నాం. ఇదొచ్చేసి డేటాబేస్ టేబుల్స్. వ్యూ అనేది ఈ మధ్యలో డేటాబేస్ టేబుల్‌కి, యూజర్‌కి మధ్య ఒక ఇంటర్ఫేస్ లాగా వర్క్ చేస్తుంది. క్లియర్? అండ్ యూజర్ అనేవాడు వ్యూస్ ద్వారా డేటా టేబుల్‌ని గెట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ డేటా టేబుల్ నుంచి వ్యూకి వస్తుంది. వ్యూ నుంచి మళ్ళీ యూజర్ అనేది. క్లియర్? రిసీవ్ చేసుకుంటాం. సింప్లీ వి కెన్ సే దట్ ది వ్యూస్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్ యాక్ట్ యాస్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది టేబుల్ అండ్ యూజర్. సో యూజర్‌కి అండ్ అలానే టేబుల్ మధ్య ఇంటర్ఫేస్ లాగా వర్క్ చేస్తుంది. వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ టేబుల్ అండ్ ఏ వ్యూ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్? టేబుల్ కి వ్యూ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఏ టేబుల్ ఈజ్ ఫిజికల్. లైక్ ఇది ఫిజికల్ గా మనం డేటాని స్టోర్ చేయొచ్చు. వ్యూ అనేది వర్చువల్ అంటే ఫిజికల్ గా పర్టికులర్ ప్లేస్ లో అంటూ చేంజ్ చేయటం అంటూ ఏముండదు. వ్యూ ఈజ్ ఎ లాజికల్ అండ్ వర్చువల్. ఏ టేబుల్ ఈజ్ యాన్ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్. టేబుల్ అనేది ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్. లైక్ మనకి వేరే టేబుల్స్ మీద కానీ అలా డిపెండ్ అనేది అవ్వదు. వేర్ యాజ్ ఏ వ్యూ ఈజ్ ఎ డిపెండెంట్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ మనం టేబుల్స్ మీద డిపెండ్ అయ్యి వ్యూస్ ని క్రియేట్ చేస్తాం. కాబట్టి వ్యూ అనేది డిపెండెంట్ ఆబ్జెక్ట్. That is a view depends on the table or tables from which it is loading the data. లైక్ టేబుల్స్ లో ఏదైతే డేటా ఉంటుందో ఆ టేబుల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకుంటాం వ్యూలోకి. కాబట్టి వ్యూ అనేది టేబుల్స్ మీద డిపెండ్ అవుతుంది. వెన్ ఏ న్యూ టేబుల్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ టేబుల్, ది న్యూ అండ్ ఓల్డ్ టేబుల్స్ ఆర్ ఇండిపెండెంట్ దెమ్సెల్వ్స్. లైక్ ఒక టేబుల్ మీద బేస్ చేసుకుని మనం ఇంకొక టేబుల్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి. బట్ ఈ కేసులో ఈ రెండు కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి నార్మల్గా. దట్ ఈస్ చేంజెస్ ఆఫ్ వన్ టేబుల్ విల్ నాట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ టు ది అదర్ టేబుల్. సపోజ్ ఒక టేబుల్ నుంచి మనం ఇంకొక టేబుల్ ని మనం డెరైవ్ చేసుకున్నాం అనుకోండి, కొత్త టేబుల్ ని. సపోజ్ ఒక టేబుల్లో మనం చేంజెస్ చేస్తే ఇంకో టేబుల్లో ఎఫెక్ట్ అనేది అవ్వదు. ఎందుకంటే అవి రెండు కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి. అదే వ్యూలో వచ్చేపాటికి సపోజ్ ఒక వ్యూని కనుక ఒక టేబుల్ నుంచి కనుక మనం తీసుకొని చేస్తే, లైక్ ఎప్పుడైతే ఆ టేబుల్ మీద మనం ఏదైనా ఆపరేషన్ అనేది అంటే సమ్ చేంజెస్ అనేది పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా వ్యూలో కూడా చేంజెస్ అవుతాయి. అండ్ అలానే వ్యూలో చేంజెస్ చేసినా కానీ టేబుల్లో కూడా మనకి చేంజెస్ అనేది జరుగుతాయి. క్లియర్? అండ్ ది సింటాక్స్ ఫర్ వ్యూ. వ్యూ ఎలా ఉంటుంది చూడండి. క్రియేట్ వ్యూ, లైక్ ప్రొసీజర్ ఫంక్షన్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో సేమ్ అంతే. క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ select star or required columns from the table name. Clear? Create view name as select star. That means star means ఇక్కడ మనకి all columns తీసుకుంటాం or otherwise required columns from table. How many types of views are there in SQL Server? మనకి two types ఉన్నాయి, simple views and complex views. Simple and complex. What is a simple view or an updatable view? సింపుల్ వ్యూని మనం అప్డేటబుల్ వ్యూ ఆర్ డైనమిక్ వ్యూ కూడా అనొచ్చు. See, the view that is created based on the columns of a single table. ఒక సింగిల్ టేబుల్ మీద కాలమ్స్ ని బేస్ చేసుకొని క్రియేట్ చేసే వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింపుల్ వ్యూ ఆర్ అప్డేటబుల్ వ్యూ ఆర్
dynamic view అంటున్నాం. So we can perform all DML operations on a simple view. So all DML operations under data manipulation, clear, insert, update, delete, right? ఈ operations అన్ని కూడా మనం చేస్తాం. This is the reason why a simple view can also be called as updatable view or dynamic view. Clear? డైనమికల్ గా మనం డిఎంఎల్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, లైక్ ఈ ఆపరేషన్స్ తో మనం ఆ వ్యూని కూడా మనం చేంజెస్ చేస్తాం. సో అందుకని డైనమికల్ గా అది చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి మనం దాన్ని డైనమిక్ గా డైనమిక్ వ్యూ అని కూడా అనొచ్చు, ఆర్ అప్డేటబుల్. సో అప్డేట్ అవుతుంది కాబట్టి. క్లియర్. సి, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్ అని చెప్పేసి 2 టేబుల్స్ తీసుకున్నాను. డిపార్ట్మెంట్ లో కాలమ్స్ వచ్చేసి ఐడి నేమ్, ఎంప్లాయీస్ లో కాలమ్స్ వచ్చేసి ఐడి నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డిపార్ట్మెంట్ టైప్. సి, నేను ఇక్కడ ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. ఎలా? బై టేకింగ్ టోటల్ కాలమ్స్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఇది చెప్పండి నాకు, ఇప్పుడు ఇది ఏమవుతుంది? సింపుల్ వ్యూ అవుతుంది. క్లియర్. ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను. అండ్ అలానే ఇంకొక వ్యూ క్రియేట్ చేస్తాను. దట్ మీన్స్ ఇది కూడా సింపుల్ వ్యూనే, లైక్ కాకపోతే ఏంటంటే దీనిలో కాలమ్స్ తీసుకున్నా, ఇక్కడ ఆల్ కాలమ్స్ తీసుకున్నా, ఇక్కడ వచ్చేసి లైక్ రిక్వైర్డ్ కాలమ్స్ మాత్రమే తీసుకున్నాను. ఎంప్లాయ్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, డిపార్ట్మెంట్, లైక్ ఇక్కడ స్టార్ అని మొత్తం ఇదే వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, లైక్ ఏదైతే ఫస్ట్ వ్యూ ఎంప్లాయ్ ఏదైతే క్రియేట్ చేసామో. సో చూడండి, దీనిలో ఉన్న డేటా, ఎంప్లాయీలో ఉన్న డేటా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. 6 కాలమ్స్ ఉన్నాయి, రైట్? సో ఈ వ్యూ నుంచి కూడా మనం అదే డేటా గెట్ చేసుకున్నాం కదా. సపోజ్ సెకండ్ వ్యూ చూద్దాం. సో సెకండ్ వ్యూ కూడా మనకి సేమ్, క్లియర్, సేమ్ అవే వస్తుంది, ఎందుకంటే కాలమ్స్ సేమ్ కాబట్టి. సో ఒకసారి వ్యూని రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసిన వ్యూ. సో వీటి కాలమ్స్ చూడండి సేమ్, క్లియర్. అండ్ సపోజ్ నేను ఇక్కడ రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్సర్ట్ ఆపరేషన్ ఆన్ సింపుల్ వ్యూ. దట్ మీన్స్ ఇన్సర్ట్ ఇంటూ వ్యూ ఆల్ ఎంప్లాయీస్ 1. దట్ మీన్స్ ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న కాలమ్స్ తీసుకుంటాను, వాల్యూస్. నాకు ఇక్కడ మాక్సిమం 6 కాలమ్స్ ఉన్నాయి, రైట్? అండ్ సో 7th నుంచి తీసుకుంటున్నాను, ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దీనిలో వ్యూలో చేసాను, రైట్? అండ్ నా ఇప్పుడు వ్యూ నుంచి ఫస్ట్ గెట్ చేసుకున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ. సో 7 రికార్డ్స్ వచ్చినాయి. అండ్ ఈ టేబుల్లో చూద్దాం. సో చూడండి, రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ అయినాయి కదా, అంటే డిఎంఎల్ ఆపరేషన్స్ చేయగలిగాం కదా సింపుల్ వ్యూ మీద. అంటే టేబుల్లో ఏదైనా ఆపరేషన్ చేసినా మనకి చేంజెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సపోజ్ నేను ఈ 7th రికార్డ్ నేను డిలీట్ చేశాను అనుకున్నాను, లైక్ సింపుల్, రైట్? అండ్ ఇప్పుడు నేను టేబుల్ మీద ఆపరేషన్ చేశాను కదా, సో ఇక్కడ వ్యూ చూద్దాం. సో చూడండి 6 ఉంది, రైట్? అంటే టేబుల్లో చేంజెస్ చేస్తే సింపుల్ వ్యూలో కూడా చేంజెస్ జరుగుతున్నాయి. అలాగే సింపుల్ వ్యూలో నేను చేంజెస్ అనేది చేసినా కానీ నాకు ఇక్కడ టేబుల్లో కూడా చేంజెస్ అనేది జరుగుతుంది. సో చూడండి, క్లియర్. అండ్ అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ కూడా మనం వీటి మీద చేయొచ్చు. అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్. సో చూద్దాం. అప్డేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్ నుంచి డీటెయిల్స్ గెట్ చేసుకున్నాం. 7 రికార్డ్స్ ఉన్నాయి. సో అప్డేట్ ఫస్ట్ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. నేమ్ సమ్ రోహిత్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసాం, డిపార్ట్మెంట్ ఐడి వేర్ ఐడి ఈక్వల్స్ టు 7. దట్ మీన్స్ ఐడి 7 దగ్గర ఇక్కడ రోహిత్ ఎలా ఉంది కదా, రోహిత్ కుమార్ అని చేంజ్ చేస్తున్నాం, రైట్? అంటే అప్డేట్ అనేది అవుతుందా లేదా అని కూడా చూద్దాం. ఇన్సర్ట్ అయితే చేశాను, సెలెక్ట్ ఫ్రమ్ వ్యూ. సో రోహిత్ కుమార్ వచ్చింది. అండ్ టేబుల్ చూద్దాం ఇక్కడ. సో రోహిత్ కుమార్ చేంజ్ అయింది కదా, అప్డేట్ అనేది, క్లియర్. సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ అండ్ డిలీట్ చేయాలనుకుంటా. సో వ్యూ నుంచి నేను డిలీట్ చేస్తున్నా, చూడండి రికార్డ్స్ డిలీట్ చేశాను. అండ్ ఇప్పుడు ఎంప్లాయ్ చూడండి 7th రికార్డ్ లేదు. అండ్ అలాగే వ్యూలోకి వెళ్తే సో వ్యూలో కూడా రికార్డ్ లేదు, క్లియర్. నౌ what is complex view? We can create a view based on more than one table, then it is known as complex view.
And on a complex view, we may or may not perform DML operations and moreover, the complex view may not update the data correctly in the underlying database tables. కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటంటే ఒక టేబుల్ కన్నా ఎక్కువ టేబుల్ మీద మనం చేసే ఆపరేషన్ ఏదైతే ఉంటుందో లైక్ క్రియేట్ చేస్తాం యూసింగ్. సో దాన్ని మనం కాంప్లెక్స్ వ్యూ అన్నాం. దట్ మీన్స్ మోర్ దాన్ వన్ టేబుల్ క్రియేట్ చేసే వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాంప్లెక్స్ వ్యూ అన్నాం. సో దీని మీద మనం డిఎంఎల్ ఆపరేషన్స్ సమ్ టైమ్స్ చేయగలుగుతాం, సమ్ టైమ్స్ చేయలేం, రైట్. అండ్ అలానే ఈ కాంప్లెక్స్ వ్యూ సపోజ్ మనం అప్డేట్ అనేది చేసాం అనుకోండి. సో అప్డేట్ చేసినప్పుడు ప్రాపర్ గా టేబుల్లో డేటాని అప్డేట్ చేయకపోవచ్చు. డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి కదా, వాటి పర్టికులర్ వ్యూ మనం ఏ టేబుల్స్ మీద అయితే క్రియేట్ చేస్తామో వాటికి కరస్పాండింగ్ టేబుల్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద కరెక్ట్ గా మనకి ఈ కాంప్లెక్స్ వ్యూ అనేది వర్క్ చేయకపోవచ్చు. దట్ మీన్స్ అప్డేట్ అనేది సరిగా వర్క్ చేయకపోవచ్చు. క్లియర్. అండ్ క్రియేటింగ్ కాంప్లెక్స్ వ్యూస్. సో కాంప్లెక్స్ వ్యూస్ ని ఎలా క్రియేట్ చేస్తాం? లైక్ ఇక్కడ చూడండి, క్రియేట్ వ్యూ నేమ్ లైక్ సింపుల్ నార్మల్గా క్రియేట్ చేస్తాం యాజ్ ఒక టేబుల్ నుంచి కాకుండా మల్టిపుల్ టేబుల్స్ నుంచి తీసుకుంటాం. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఎంప్లాయీ టేబుల్ అండ్ అలానే డిపార్ట్మెంట్ టేబుల్. సో ఈ రెండింటి మీద మనం జాయిన్స్ యూజ్ చేసాం. ఆ రెండింటి మీద జాయిన్స్ అనేది యూజ్ చేసాం. క్లియర్. సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ వ్యూ దట్ ఈస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ఎ సింగిల్ టేబుల్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్ వ్యూ. మనం ఒక సింగిల్ టేబుల్ మీద క్రియేట్ చేసేదాన్ని సింపుల్ వ్యూ అన్నాం. బట్ సింగిల్ టేబుల్ మీద క్రియేట్ చేసే వ్యూని కూడా కాంప్లెక్స్ వ్యూ క్రియేట్ చేయొచ్చు, కాంప్లెక్స్ వ్యూ లాగా చేయొచ్చు. ఎప్పుడంటే సపోజ్ దానిలో మనకి ఈ ఫంక్షన్స్ లైక్ డిస్టింక్ట్ ఫంక్షన్ కానీ, అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ, గ్రూప్ బై క్లాస్ కానీ, హ్యావింగ్స్ కానీ, లైక్ క్యాల్కులేట్ కాలమ్స్ కానీ, సెట్ ఆపరేషన్స్ కానీ, లైక్ కౌంట్ కానీ. సో ఇలాంటి ఆపరేషన్స్ మనకు సింపుల్ టేబుల్ మీద క్రియేట్ చేసిన వ్యూలో ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ వ్యూ కింద ట్రీట్ చేస్తాం. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ వ్యూ చూద్దాం. ఇక్కడ మనం కాంప్లెక్స్ వ్యూ క్రియేట్ చేస్తాం. చూడండి. సో create view, employees view, like select employee.id, employee.name, employee.gender, employee.name, and department.name as department name from employee MP inner join. So join చేస్తున్నా on department.id and MP.id. That's it. Should be okay. సో చూడండి, మనకి ఇక్కడ ఏదైతే జాయిన్ క్రియేట్ చేసామో సేమ్ టైప్ ఐడి, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్. లైక్ డిపార్ట్మెంట్ నేమ్ యాజ్ డిపార్ట్మెంట్ నేమ్ అని తీసుకోవాలి. క్లియర్. ఇట్స్ అ కాంప్లెక్స్ వ్యూ. లైక్ వ్యూలో మనం ఇన్నర్ జాయిన్స్ ఇలా యూస్ చేసాం, రైట్. అండ్ మోర్ ఓవర్ సింపుల్ వ్యూ, లైక్ ఒక టేబుల్ నుంచే తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ టేబుల్ నుంచే తీసుకుంటాం. బట్ ఇక్కడ కౌంట్ ఆఫ్ స్టార్ ఉంది, లైక్ కౌంట్ ఉంది. అండ్ అలానే గ్రూప్ బై జెండర్. సో వీటిని కూడా మనం కాంప్లెక్స్ వ్యూ కింద ట్రీట్ చేస్తాం. సింగిల్ టేబుల్ మీద క్రియేట్ చేసిన వ్యూని కూడా, రైట్. సో చూడండి అవుట్పుట్. Here. And can we drop a table that has a dependent view on it? Suppose టేబుల్ అంటే వ్యూ అనేది మనం క్రియేట్ చేసాం టేబుల్స్ మీద, వాటిని మనం డ్రాప్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ డ్రాప్ ఏ టేబుల్ ఈవెన్ ఇఫ్ ఎనీ డిపెండెంట్ వ్యూస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. వ్యూస్ ఉన్నా కానీ మనం డ్రాప్ చేయొచ్చు. బట్ ది వ్యూస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ నాట్ బి డ్రాప్. అవి డ్రాప్ అవ్వవు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, డ్రాప్ టేబుల్ డిపార్ట్మెంట్ అన్న. సో డిపార్ట్మెంట్ ని నేను డ్రాప్ చేసాను. డ్రాప్ అయింది కదా, క్లియర్. అండ్ అగైన్ ఇది వ్యూ 3 అనేది డిపార్ట్మెంట్ టేబుల్ మీద నేను యూజ్ చేసాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, వ్యూస్ 3 and 4. లైక్ ఇక్కడ మనకి టేబుల్ ని డ్రాప్ చేసినా కానీ నేను ఏదైతే క్రియేట్ చేసిన వ్యూస్ ఏదైతే ఉన్నాయో అవి నాకు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, అంటే ఇవి మనకి డిలీట్ అనేది అవ్వవు. ఓకే, డిలీట్ అయినా అవ్వలేదు. They will still execute in the database only with the status as inactive object. So inactive object laga untayi avi, and all those views become active and start functioning provided
ది టేబుల్ ఈస్ రీక్రియేటెడ్. సపోజ్ మనం అదే టేబుల్ ని మళ్ళీ క్రియేట్ చేసాం అనుకోండి, మళ్ళీ అగైన్ అవి ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ చేస్తాయి. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నా దగ్గర డేటా ఉంది, ఒకసారి డిపార్ట్మెంట్ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నా. సపోజ్ డిపార్ట్మెంట్ టేబుల్ నేను మళ్ళీ క్రియేట్ చేశాను, రైట్. అండ్ నౌ మళ్ళీ వ్యూని నేను ఇప్పుడు చూడండి, వ్యూని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లైక్ మళ్ళీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. క్లియర్. అండ్ కెన్ వి క్రియేట్ ఎ వ్యూ బేస్డ్ ఆన్ అదర్ వ్యూ? సో ఒక వ్యూని ఇంకొక వ్యూ మీద డిపెండ్ అయ్యి మనం వ్యూని క్రియేట్ చేయొచ్చా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ టు క్రియేట్ ఎ వ్యూ బేస్డ్ ఆన్ అదర్ వ్యూస్. సో వేరే ఒక వ్యూ మీద బేస్ చేసుకొని మనం ఇంకొక వ్యూని క్రియేట్ చేయొచ్చు. అండ్ కెన్ వి అప్డేట్ ద వ్యూ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్? లైక్ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని మనం అప్డేట్ చేయొచ్చా? See, yes, in SQL Server, views can be updated. However, updating a view that is based on multiple tables, like single table కాదు multiple tables. అంటే that means complex view. May not update the base table correctly. So base table correctly update చేయకపోవచ్చు. To correctly update a view that is based on multiple tables, we can make use of instead of trigger in SQL Server. So ప్రాపర్ గా మనకు వర్క్ చేయడానికి మనం ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఇది ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఈ సెషన్స్ ఎండింగ్ లో మనకు వస్తుంది. సో ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. సో బేసిక్ గా వ్యూస్ గురించి ఒక ఐడియా, అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్దాం. సో బేసిక్ గా కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకుంటాను. న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్